మీనరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గురుబలము అనేటువంటిది జూన్ 1వ తారీఖు తరువాత మాత్రమే ఉంది. అప్పటిదాకా గురుబలం అనేటువంటిది లేదు. సహజ సిద్ధంగానే డబ్బులు అనేటువంటిది నిలబడకుండా విపరీతమైన ఇబ్బందులు పడేటువంటి, మోసపోయేటువంటి, అతి మంచితనం ఉండేటువంటి ఎమోషనల్ పీపుల్ అయినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కూడా ఏలినాటి శని యొక్క ప్రభావము చేత అనారోగ్య సమస్యలు కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల డబ్బులు లాస్ అవ్వడం కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, శత్రుబాధలు కానీ తీవ్రంగా ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి మహాపర్వదినము రోజున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఏ మీనరాశి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా హైదరాబాదు నడిబొడ్డున నగరంలోనే జరుగుతుందండి. ఎవ్వరు పాల్గొన్నా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకముల వల్ల మీ జాతకంలో ఉండేటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. అమ్మవారికి కుంకుమార్చన మీ చేతులారా మీరు చేయడం వల్ల ధైర్యము, విజయము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. కమలాత్మిక హోమం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. రాజశ్యామల హోమంలో మీరు పాల్గొనడం వల్ల పదవీ యోగము, రాజయోగము అనేటువంటిది పడుతుంది. శ్రీరుద్ర హోమంలో పాల్గొనడం వల్ల గురుబలము అనేటువంటిది పెరిగి రాహుగ్రహ దోషాల నుంచి బయటకు వస్తారు. సుదర్శన హోమం వల్ల శత్రుఘోష కానీ, నరఘోష కానీ, ఆందోళన కానీ, భయ కానీ, భూత ప్రేత పిశాచ మహారాక్షస ఏదైనా దోషాలు ఏవైనా ఉంటే, ఆ భయాలు కానీ, ఆందోళన కానీ, దుఃఖము కానీ ఏవైనా ఉంటే వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికే కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి 2026 సంవత్సరంలో శుభ విజయాలు కలిగేలా నేను చేస్తాను.